వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత రాజ్యాంగ ప్రవేశిక మన దేశాన్ని సర్వసత్తాక సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ గా ప్రకటించింది. దేశంలో నివసించే పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ సమానంగా చూడడమే దీని లక్ష్యం. దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడాలని, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలని రాజ్యాంగ ప్రవేశిక కోరుకుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రవేశిక ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల నుండి కనుమరుగైపోయింది. ఈ సంవత్సరం ఎన్సీఈఆర్టీ జారీ చేసిన 3-6 తరగతులకు చెందిన అనేక పాఠ్య పుస్తకాలలో ప్రవేశిక కనిపించడం లేదు. ప్రధాన సబ్జెక్టులుగా భావిస్తున్న లాంగ్వేజెస్, పర్యావరణ అధ్యయనాలు వంటి కొన్ని పాఠ్య పుస్తకాల నుండి రాజ్యాంగ ప్రవేశికను తొలగించారు. ఎన్సీఈఆర్టీ 2005, 2006, 2006-07 మధ్య అన్ని తరగతులకు చెందిన పాఠ్య పుస్తకాలను ప్రచురించింది. ఎన్డీఏ ప్రభుత్వం 2020లో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంతో ప్రస్తుతం ఎన్సీఈఆర్టీ ఈ పాఠ్య పుస్తకాలను సవరిస్తోంది. ఈ సంవత్సరం 3-6 తరగతుల కోసం నూతన పాఠ్య పుస్తకాలను విడుదల చేసింది. వీటి రూపకల్పనలో జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ను కూడా దృష్టిలో పెట్టుకుంది. 6వ తరగతికి సంబంధించిన పాత హిందీ, ఇంగ్లీష్, సైన్స్, ఈవీఎస్ పాఠ్య పుస్తకాలలోని మొదటి పేజీల్లో ఒక దానిలో ప్రవేశికను ముద్రించారు. కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్య పుస్తకాలలో హిందీ, సైన్స్ పుస్తకాలలోనే ప్రవేశిక కనిపించింది. పర్యావరణ అధ్యయనాలపై గతంలో 3 పుస్తకాలు ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు ఒక్క పుస్తకాన్ని ముద్రించారు. దీనిలో కూడా ప్రవేశిక లేదు. కానీ ప్రాథమిక హక్కులు, విధుల ప్రస్తావన ఉంది. గణిత పుస్తకం ఇంకా అందుబాటులోకి రాలేదు. కొత్త ఆంగ్ల పుస్తకంలో జాతీయ గీతం మాత్రమే ఉండగా సంస్కృత పుస్తకంలో దానితో పాటు వందే మాతర గీతం కూడా ఉంది. కానీ ప్రవేశిక లేదు. పాత సంస్కృత పుస్తకంలో కూడా ప్రవేశిక లేదు. ఇక 3వ తరగతి పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే హిందీ, ఇంగ్లీష్, గణితం ఈవీఎస్ స్థానంలో తీసుకొచ్చిన వరల్డ్ అరౌండ్ ఆర్చ్ పుస్తకాలతో దేనిలోనూ ప్రవేశికను ముద్రించలేదు. పాత ఈవీఎస్ పుస్తకం లుకింగ్ అరౌండ్ హిందీ పుస్తకంలో మాత్రం ప్రవేశికలు ఉన్నాయి. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి సూక్ష్మ రూపమని, జాతీయ గీతం, జాతీయ పాట, ప్రాథమిక హక్కులు అది లేని లోటును భర్తీ చేయలేవని ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టెఫెన్స్ కాలేజీ మాజీ అధ్యాపకురాలు నందితా నారాయణన్ తెలిపారు. అనేక పాఠ్య పుస్తకాల నుండి ప్రవేశికను ఎందుకు తొలగించారో ఎన్సీఈఆర్టీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అంటూ ఇది యాదృచ్ఛికంగా జరిగిందని తాను భావించడం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశికను చూస్తే భయపడుతుంది. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి రాజ్యాంగంలోని కీలకమైన విలువలను అది చాటి చెబుతోంది. ఈ ప్రభుత్వం ఆ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అందుకే అనేక పుస్తకాల నుండి ప్రవేశికను తొలగించింది అని నందితా నారాయణన్ చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.